నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా ప్రేమ వందనములు. ఈ దినపు దేవుని మాట 51వ సంకీర్తన 10వ చరణం. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. పాపాన్ని ద్వేషించే పవిత్ర హృదయాన్ని, దేవుని చిత్తాన్ని చేయగోరే నూతన ఆత్మను మనలో కలిగించే దేవుని పరిశుద్ధాత్మ ఆవశ్యకత విశ్వాసులందరికీ ఉంది. అందుకే నా యందు శుద్ధ హృదయము కలుగుచేయము అని దావీదు చేసిన ప్రార్థన మనకెంతో మాదిరికరం. దేవుడు మాత్రమే మనలను నూతన సృష్టిగా చేసి నిజమైన దైవభక్తిలోనికి పునరుద్ధరించగలడు. దావీదు పట్టించుకునేది తన అంతరంగ స్థితి గురించే కానీ ఇతరులకు తాను ఎలా కనిపిస్తున్నాడో అన్న దాని గురించి కాదు. తాను చేసిన పాపము ద్వారా తాను కోల్పోయిన యథార్థతను, పరిశుద్ధతను తన అంతరంగంలో కలుగుజేయువాడు, వాటిని స్థిరపరచుకునే మనసును ఇచ్చువాడు, తనను పూర్తిగా నూతనంగా మార్చువాడు ఆయనే అని దావీదుకు తెలుసు. శుద్ధ హృదయం అనగా ఎటువంటి కల్తీ లేని ఉద్దేశాలు గల యథార్థ హృదయం, పవిత్రమైన కోరికలతో నిండిన హృదయం, పాపానికి ఎదురు తిరిగే హృదయం, మొత్తం దేవుని ఆధీనంలో ఉండే హృదయం అని అర్థం. అది దేవుడే తిరిగి సృష్టించగలడు. ఎవరికి వారు దాన్ని సృష్టించుకోలేరు. హృదయ శుద్ధి నిలిచి ఉండాలి అంటే స్థిరమైన గట్టి మనస్సు, పాపాన్ని వ్యతిరేకించే అచంచలమైన గుణం ఉండాలి. విశ్వాసులంగా మనకు కూడా మన యథార్థతను, పరిశుద్ధతను పోగొట్టుకున్న స్థితిగతులు ఎదురైనప్పుడు దావీదు వలె హృదయం నిండా పశ్చాత్తాపం నింపుకొని ఆయన పాదాల చెంత చేరి, దేవా, నేను పోగొట్టుకున్న వాటిని, నా హృదయాన్ని శుద్ధి చేసి వాటిని నీ ఆధీనంలోనికి తీసుకుని నీ చిత్త ప్రకారం జీవించుటకు నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు అని వేడుకునే వారంగా ఉండాలి. ఆమేన్.